హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం రాజోల మండల కేంద్రంలోని శ్రీ 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 అడివేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ ఈరోజు జాతర సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ఇక్కడ విశేషాలు దేవాలయం ప్రశస్తతం, ఇంకా దేవుడు ఎప్పుడు ఇచ్చాడు, ఎప్పుడు దేవాలయం అనే విషయాలు మన అడివేశ్వర స్వామి పూజారులు వాళ్ళ ద్వారా మనం అడిగి తెలుసుకుంటాం. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మనం రాజోలి మండల కేంద్రంలోని శ్రీ 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 బ్రహ్మరాంబకి అడివేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. ఈరోజు ఇక్కడ రథోత్సవం జరుగుతుంది రాజోలి జాతర సందర్భంగా. అయితే ఇక్కడ రాజోలి శ్రీ బ్రహ్మరాంబ అడివేశ్వర స్వామి దేవాలయం నందు జరిగే ఉత్సవాలు మరియు ఆలయం యొక్క ప్రాశస్త్యం మన గుడి పూజారులను కానీ ఇక్కడ ఉన్న దేవాలయాన్ని ధర్మకర్తలు కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఓం నమశివాయ. అరహర మహాదేవ శంభో శంకర. గ్రామ ప్రజలకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకు భక్త మహతులందరికీ స్వాగతం, సుస్వాగతం. అక్కడ కనబడినటువంటి దేవుడు శ్రీ బ్రహ్మరాంబిక అడివేశ్వర స్వామి. ఓం నమశివాయ. మాది రాజోలి గ్రామం, రాజోలి మండలం. ఇక్కడ వెలిసినటువంటి బ్రహ్మరాంబిక అడివేశ్వర స్వామి మహిమానితమైనటువంటి దేవుడు. కోరుకున్న వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చేటువంటి మహాదేవుడు. ఇక్కడ ఈరోజు రథోత్సవ కార్యక్రమం రంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ వారు. మరి ఇక్కడికి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా విశేషంగా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఈ యొక్క అడివేశ్వర స్వామి దేవాలయం రాజోల్లో 3 చోట్ల ఉంది. స్వామివారు విశేషంగా వచ్చేటకు దర్శనమిచ్చేటకు ఒక చోట, జీవ సమాధిగా ఒక చోట, మరియు వివిధ కార్యక్రమాలు చేయించుటకు రథోత్సవం చేయించుటకు ఓ చోట ఈ యొక్క దేవాలయంలో విశేషంగా అడివేశ్వర స్వామి యొక్క మహత్యం తెలుస్తుంది. ఎందుకంటే పూర్వం అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుండి యొక్క దేవాలయం ఇక్కడ వెలిసింది. ఏమీ ఎక్కడ లేనప్పుడు అడవి ప్రాంతంలో వెలిసినటువంటి ఆ యొక్క భగవంతుడైనటువంటి అడివేశ్వర స్వామి అనుకున్న వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చడమే కాదు, ఎన్నో మహిమానితమైనటువంటి మహిమను కూడా చూపించాడు స్వామి. రాజోలి గ్రామంలో శ్రీ శ్రీ బ్రహ్మరాంబ అడివేశ్వర స్వామి దేవస్థానం ఉండి ఉన్నది. దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా నూతనంగా వినాయకుని విగ్రహం, మాతా పార్వతీదేవి గుడిని దాతల సహాయంతో రాజోలి గ్రామస్తులు చాలా విరివిగా విరాళం ఇవ్వడం వల్ల గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. దాంతోపాటు కళ్యాణ కథ, మిగతా చిన్న చిన్న కార్యక్రమాలు కూడా అయిపోబడుతున్నాం. మళ్ళా కళ్యాణం కొరకు మండపం నిర్మాణం చేయడం జరిగింది. ఇదంతా ఈ సహకారం అంతా ఒక అజ్ఞాత భక్తుడు 9 లక్షలు విరాళం ఇచ్చినాడు. దాని ద్వారా అది పూర్తిగా తీసుకొని మా ఊరి గ్రామ ప్రజలు ఇంకా విరివిగా విరాళాలు ఇచ్చి ఇంకా సహకారం ఇచ్చి గుడి నిర్మాణానికి సహకరించారు. వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంకాలము 6:30 నుండి 7:30 వరకు రథోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. తర్వాత భక్త చూద్దామని 3వ తారీఖు సోమవారం 9 రోజుల నుంచి ఉచిత నాటకం కలదు. తర్వాత 5, 6 తారీఖులలో చిన్న బండ, పెద్ద బండ కలదు. రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ సంపూర్ణంగా పాల్గొని మా కార్యాన్ని దిగ్విజయంగా జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేస్తున్నారని ఆశిస్తున్నాను.